కాంగ్రెస్కి ఏపీపీసీసీగా షర్మిలారెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్లో ఒక విధమైన ఉత్సాహం పెరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారు ఉన్నారు. అంటే ప్రస్తుతం చూస్తే ఈ షర్మిలారెడ్డికి సంబంధించి మీ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మా పార్టీలో వాయిస్ పెరిగిందే. విజయవాడలో మొన్న ఆయన వస్తూ ఉంటే పోలీసులు డిస్టర్బ్ చేశారు. డిస్టర్బ్ చేసినప్పుడు మా వాళ్ళు ధర్నాకు దిగారు ఫస్ట్ టైము సిటీలో. మరి వాళ్ళు అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తొస్తూ ఉన్నాయి. పోలీస్ డౌన్ డౌన్, పోలీసులు నశించాలి అని అన్నారు. అటువంటి వాయిస్ అంతకు ముందు లేదు. షర్మిలమ్మ వచ్చిన తర్వాత వాయిస్ పెరిగింది పార్టీ క్యాడర్స్. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు మాత్రమే జగన్ రెడ్డి అంటూ సంబోధించారు. ఫస్ట్ టైము మొదటి రోజే వైఎస్ షర్మిల జగన్ రెడ్డి నువ్వేం అభివృద్ధి చేసావు అన్నావు. అంటే షర్మిల వల్ల వైసీపీకి ఏమన్నా ముప్పు వాటిల్లే అవకాశం ఉందా? మీరేం భావిస్తున్నారు? 100% ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది, ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఆయన తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు, అంగన్వాడీ వర్కర్లను కొట్టడం, మరి అంతేకాదు మున్సిపల్ కార్మికులు, మరి ఉపాధ్యాయులు, అడ్వకేట్లు అందరూ ఉద్యమాల్లోకి వచ్చేసారు. బాగా పతనం ప్రారంభమైపోయింది. నాకు డౌటు రేపు ఆయన సొంత పులివెందల్లో ఆయన గెలుస్తాడో లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కేంద్ర మంత్రిగా మీతో పాటు పనిచేసినటువంటి చిరంజీవి లాంటి వ్యక్తులు ఇవాళ ఎక్కడో వెనుకున్నారు, పార్టీకి ముందుకు రావట్లేదు. అలాంటి వాళ్ళని ఏమైనా ఆహ్వానిస్తున్నారా? ఇప్పుడు వచ్చే అవకాశం ఏమన్నా? నేను ప్రత్యక్షంగా మీడియా తరఫున ఆయన్ని నేను ఆహ్వానిస్తూనే ఉన్నానయ్యా గత 10 రోజులుగా. చిరంజీవి గారు రండి, ప్రత్యక్ష రాజకీయాల్లో రండి అని. ఆయన వస్తానంటే మేము సంతోషంగా ఆయన తిరుపతి నుంచే పోటీ చేయొచ్చు. ఇప్పుడు షర్మిల పీసీసీగా ఉంటే ఏపీకి సంబంధించి ముఖ్యంగా మీకు ఏమన్నా ప్రయోజనం రానున్న ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉందా? ఏమన్నా సీట్స్ ఏమన్నా గెలుస్తారని నమ్మకం ఉందా? సీట్లు గెలిచేది మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామయ్యా. 175 స్థానాల్లో 130 అసెంబ్లీ స్థానాల్లో మేము ప్రభుత్వాన్ని మేము గెలవబోతున్నాం. 25 లోక్సభ స్థానాల్లో 20 లోక్సభ స్థానాలు గెలవబోతున్నాం. ఖచ్చితంగా ఎట్లాంటి క్యాడర్ లేనప్పుడు మీరు ఎంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే షర్మిల వచ్చింది కాబట్టి నిన్నటి వరకు ఎట్లాంటి యాక్టివిటీ లేదు కదా, ఎలా చెప్పగలరు? మీకు చాలామంది హైదరాబాద్లో కూర్చొని అంచనాలు వేస్తుంటారు, సెల్ ఫోన్లో సర్వేలు చేస్తుంటారు. మరి ఎవరు ఆకాశం వైపు చూసి అంచనాలు వేస్తున్నారు? భూమి ఎవరు చూడలే ఇప్పటిదాకా. నేను 1,00,000 మందిని చూశాను, ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా. పేదవాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. వాళ్ళల్లో చాలా ఆవేదన ఉంది. గత 10 సంవత్సరాల్లో చాలా నష్టపోయాము, మా కాళ్ళు మేము నరుక్కున్నామన్న ఆవేదన వాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. ఎస్సీల్లో గొప్ప గుబులు మారైంది. అందరూ 100% కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతున్నారు రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే మొత్తానికి చూడొచ్చు, కాంగ్రెస్కి వైఎస్ షర్మిలతో పూర్వవైభవం వస్తుంది అనేది భావిస్తున్నారు. అదేవిధంగా చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపిస్తుంది, జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బ తగులుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.